ఆమేన్. ఆకాశమందు ఆశ్రుడవైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఇంకా ఎవరున్నారమ్మ మనకి? ఆకాశమందు కానీ, ఇరుగు కానీ, పొరుగు కానీ ఎవరు మనకి లేరు. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, ఆకాశమందు ఆశ్రుడవైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతితట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచినట్లు మన దేవుడని యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. 100 ఏళ్ల జీవితం, ఎన్నో కాలాలు మార్పులు చూసింది ఈ తల్లి. కళ్ళు మసగవారిన, చేతులు అలసిపోయినా ఆమె హృదయం మాత్రం యేసుని స్తుతిస్తూ వెలుగుతూనే ఉంది. ఆమె ప్రతి చప్పట్లో ఒక ప్రార్థన ఉంది. ఆమె ప్రతి కన్నీటిలో ఒక కృతజ్ఞత ఉంది. ఆమె చేతులు బలహీనమయ్యాయి, కానీ ఆమె విశ్వాసం మాత్రం మరింత బలంగా ఉంది. కాలం ఆమె శరీరాన్ని మార్చింది, కానీ ఆమె మనసు ఇంకా యేసుని ప్రేమలో మునిగిపోయింది. ఇదే నిజమైన ఆరాధన, ఇదే కాలం చెరపలేని ఆరాధన, ఇదే శతాబ్దం నిండిన విశ్వాసం. Se la pasan diciendo que soy mala, porque no programa de nada. Y si vienes a mi cama, a mi cama. మన కొరకు పరలోకం విడిచి తను తాను తగ్గించుకుని మనలోకి వచ్చి మన కొరకు ఆయన రక్తం అంతా చిందించారు. ఏం చేశారండి? ఆయన రక్తం చిందించారు. ఆయన శిలువ మరణం పొందారు, మరణించి తిరిగి లేచిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వలన మనకి కృప దొరికింది. కృప చేత మనం ఎలా ఉన్నామండి? రక్షింపబడ్డాం. కృప చేత రక్షింపబడ్డాం. ఇది మన వల్ల కలిగింది కాదని ఇంకా ఉంది. అంత చదవట్లేదు నేను, సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను కొంచెం చాలా తక్కువ సమయంలో నేను ముగిస్తాను. కాబట్టి కృప చేత అంటే మనం ఏం చేశారంట? రక్షించారంట. ఇది దేవుడిచ్చిన వరం. ఏంటండి? వరం. ఎవరికి లేదా? అందరూ వరం పొందుకున్నారా లేదా? పొందుకున్నందుకే మనం ఇక్కడ ఉన్నాం. దేవుని స్తోత్రం. దేవుని కృప ఉచితంగా మనకి ఇచ్చాడు. మన కొరకు ఆయన రక్తం చిందించారు, ఆయన మరణించారు, ఆయన తిరిగి లేచారు. ఆయన త్వరగా రాబోతున్నాను, నేను త్వరగా వస్తుందని సెలవిచ్చారు. దేవుని స్తోత్రం. త్వరగా వచ్చినప్పుడే మనం దాని కొరకే మనం ప్రార్థన చేసిన ఉపవాసం ఉన్నాం. అందరం